హలో గైస్! తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 రీసెంట్‌గా రిలీజ్ అయింది. వాల్యూమ్ 2లో రిలీజ్ అయిన ఎపిసోడ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫైనల్ ఎపిసోడ్ కోసం నేనైతే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ ఎపిసోడ్ వచ్చేలోపు ఇంతకీ వాల్యూమ్ 2లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఎపిసోడ్ 5 అనేది ఎపిసోడ్ 4 ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. మిలిటరీ బేస్‌లో విల్ డెమోగార్గన్స్‌ని చంపిన తర్వాత మైక్ అండ్ జోస్ విల్ దగ్గరికొచ్చి "నువ్వు సాధించావు. వాటిని ఎదిరించి చంపేశావని" చెప్తే అప్పుడు విల్ అవును. కానీ వెక్నా డెరిక్‌తో పాటు మిగతా 11 మంది పిల్లల్ని తీసుకెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ తర్వాత వెక్నాని చూపిస్తారు. ఎపిసోడ్ 1లో తన టెంటికల్స్ ద్వారా విల్ లోపలికి ఏదో లిక్విడ్ లాంటిది పంపిస్తాడు కదా! దాన్నే తను తీసుకొచ్చిన మిగతా పిల్లల లోపలికి కూడా పంపిస్తాడు. ఆ తర్వాత మీరు ఇక్కడికి ఎలా వచ్చారని కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు. మీ పైన మాన్‌స్టర్స్ అటాక్ చేస్తే నేను లాస్ట్ మినిట్‌లో కాపాడి తీసుకొచ్చా అని వెక్నా పిల్లలతో అబద్ధం చెప్తాడు. ఇంకా వాళ్ళని కూడా తన మెమోరీస్‌లో హాలీని ఉంచిన ఇంట్లోనే ఉంచుతాడు. తొందరలో మీ పేరెంట్స్ కూడా ఇక్కడికొస్తారని జెప్పి, తన అసలు ప్లాన్ అనేది చెప్తాడు. నేను ఒక వేరే ఆల్టర్‌నేట్ వరల్డ్‌ని కనుగొన్నాను. అక్కడికి ఈ మాన్‌స్టర్స్ అనేవి రాలేవు. అక్కడ అసలు డార్క్‌నెస్ అనేది ఉండదు. ఆ ప్రపంచాన్ని మన ప్రపంచంతో కలపాలి. దానికి మీలో ఉన్న పవర్ అవసరమవుతుంది అన్నట్టు చెప్తాడు. ఇంకా మీరు అడవిలోకి మాత్రం వెళ్ళకండి అని కూడా చెప్తాడు. కానీ హాలీ ప్రీవియస్ ఎపిసోడ్‌లో మ్యాక్స్‌ని కలిసింది కాబట్టి వెక్నా మాటలేవి కూడా నమ్మదు. ఇంకా హాలీ వెక్నాని మీరు ఇంకెవరైనా ఇక్కడికి తీసుకొస్తారని అడుగుతుంది. ఎందుకంటే వెక్నా లేనప్పుడు తను వెళ్ళి మ్యాక్స్‌ని కలుద్దాం అనుకుంటుంది. కానీ వెక్నా ఇంకెక్కడికి వెళ్ళను అని చెప్తాడు. ఆ తర్వాత అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న మిలిటరీ బేస్‌లోకి ప్రీవియస్ ఎపిసోడ్‌లో హాపర్ అండ్ 11 వచ్చి అటాక్ చేసి 11 సిస్టర్ అయిన 08ని ఉంచిన సీక్రెట్ వార్డ్‌లోకి వెళ్తారు. అక్కడికే డాక్టర్ కేట్ కూడా మళ్ళీ తన మనుషులతో వస్తుంది. కాకపోతే అక్కడ 11 ఇంకా హాపర్ ఉండరు. ఓన్లీ 8 మాత్రమే ఉంటుంది. అప్పుడు డాక్టర్ కేట్ డౌట్ వచ్చి 08ని టచ్ చేసి చూస్తే 08 తన పవర్ ఇల్యూషన్స్‌తో క్రియేట్ చేసి వాళ్ళ ముగ్గురితో పాటు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హాపర్ అండ్ 11 తన సిస్టర్‌ని తీసుకొని స్టీవెన్, డస్టిన్ ఇంకా జొనాథన్ అండ్ నాన్సీ ఉన్న అప్‌సైడ్ డౌన్‌లోని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. తర్వాత మైక్ ఇంకా విల్‌ని చూపిస్తారు. వాళ్ళు అంతా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న లూకస్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్రీవియస్ ఎపిసోడ్‌లో డెమోగార్గన్స్ అటాక్ చేయడం వల్ల లూకస్‌కి ఇంజ్యూర్ అవుతుంది. అప్పుడు జోస్ తనకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఆ తర్వాత విల్ డెమోగార్గన్స్‌ని చంపాడని తెలిసిన లూకస్ అయితే మనకి రెండవ 11 దొరికినట్టే అంటాడు. అప్పుడు విల్ 11లా నాకు పవర్స్ ఏమీ లేవు. నేను కేవలం హైవ్ మైండ్ ద్వారా వెక్నా పవర్స్‌ని అబ్జర్వ్ చేసుకొని ఉపయోగిస్తున్నానని చెప్తాడు. అప్పుడు జాయ్స్ కూడా విల్‌ని ఇన్ని రోజులు తక్కువ అంచనా వేసినందుకు సారీ చెప్పి మళ్ళీ హైవ్ మైండ్‌కి కనెక్ట్ అయ్యి వెక్నా పవర్స్‌ని తనకి వ్యతిరేకంగా ఉపయోగించమని చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో హాపర్, స్టీవ్ వాళ్ళు ఉన్న దగ్గరకొస్తారు. కానీ అక్కడ స్టీవ్ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఉండరు. వాళ్ళు డస్టిన్ థియరీ ప్రకారం వెక్నా చుట్టూ ఒక ఎనర్జీ షీల్డ్ ఉందని, అది వెక్నాని కాపాడుతుందని, దాన్ని నాశనం చేస్తే వెక్నాని కనిపెట్టి హాలీని కూడా కాపాడొచ్చని అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న హాకిన్స్ ల్యాబ్‌కి వెళ్తారు. ఇక్కడే వెక్నా యొక్క ఎనర్జీ షీల్డ్ ఉండొచ్చని దాన్ని నాన్సీ, జొనాథన్ ఒక టీమ్‌గా, స్టీవ్, డస్టిన్ ఒక టీమ్‌గా డివైడ్ అయ్యి వెతకడానికి వెళ్తారు. ఈ ప్రాసెస్‌లోనే వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ క్లియర్ చేసుకోవడానికి చూస్తారు. తర్వాత హాలీని చూపిస్తారు. హాలీ మిగిలిన పిల్లలందరూ ఎవరికి వాళ్ళు ఆడుకుంటూ బిజీగా ఉన్న టైం చూసి సీక్రెట్‌గా మ్యాక్స్‌ని వెళ్లి కలుస్తుంది. అప్పుడు మ్యాక్స్ హాలీని "నువ్వు వెక్నా ఉన్నప్పుడు ఇలా రాకు. వస్తే వెక్నా మనల్ని కనిపెట్టేస్తాడని" అంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సౌండ్ ఏదో రావడంతో డెరిక్ హాలీని ఫాలో అవుతూ వచ్చాడని తెలుస్తుంది. అప్పుడు మ్యాక్స్ ఇంకా హాలీ డెరిక్‌కి మ్యాప్ ఇంకా కంపాస్ ఇచ్చి వెక్నాని డైవర్ట్ చేయడానికి వెక్నాకి తెలిసేలా అడవిలో ఉన్న గృహలోకి వెళ్ళమని చెప్పి హాలీ అండ్ మ్యాక్స్ హాలీ మెమరీస్ ద్వారా రియల్ వరల్డ్‌కి గేట్‌ని వెతుకుతూ వెళ్తారు. ఇంకోవైపు జోస్ ఏమో రేడియో స్టేషన్‌లో అందరికీ వీళ్ళు ఏం చేస్తాడో చెప్తుంది. ఈసారి వీళ్ళు గనుక హైవ్ మైండ్‌కి కనెక్ట్ అయ్యి వెక్నాని తన పవర్స్ వాడి అంతం చేసి హాలీ అండ్ మిగతా పిల్లల్ని కనిపెట్టొచ్చు. కాకపోతే వీళ్ళు మళ్ళీ హైవ్ మైండ్‌కి కనెక్ట్ అవ్వాలి. ఇంకా మన ట్రాకర్‌ని కూడా బాగు చేస్తే హాపర్ ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఏమైనా ఐడియాస్ కోసం ఆలోచిస్తుంటే అప్పుడే లూకస్ అండ్ తన సిస్టర్ అయిన ఎరికా ఐడియాస్‌తో వస్తారు. లూకస్ సీజన్ 3లో బిల్లీని హీటింగ్ రూమ్‌లో ఉంచినప్పుడు తనలో డెమోగార్గన్ సెల్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి కదా! అలాగే విల్ చంపిన డెమోగార్గన్స్‌కి షాక్ ఇచ్చి దాని సెల్స్‌ని యాక్టివేట్ చేయడం ద్వారా విల్ హైవ్ మైండ్‌తో కనెక్ట్ అవ్వచ్చు అని చెప్తాడు. ఎరికా ట్రాకింగ్ చేయడానికి డస్టిన్ లేడు. కానీ తనకన్నీ నేర్పించింది మిస్టర్ క్లర్క్ మనకి కొత్త ట్రాకర్‌ని చేయగలడని చెప్తుంది.
2 ప్లాన్స్‌ని కూడా అమలు చేయాలని అనుకుంటారు. ఇంకోవైపు అప్‌సైడ్ డౌన్‌లో హాపర్ స్టీవ్ వాల్‌ని కనుగొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. 11 అండ్ 08 అసలు డాక్టర్ కేట్ ఏం చేస్తుంది? నీకేమైనా తెలుసా అని మాట్లాడుకుంటారు. అప్పుడు డాక్టర్ కేట్ బ్రెన్నర్ ప్రాజెక్ట్‌ని మళ్ళీ స్టార్ట్ చేసింది. నా బ్లడ్ ద్వారా ఇంకా కొంతమంది పిల్లల్ని రెడీ చేస్తుంది. నేను ఒకసారి తప్పించుకోవాలని ట్రై చేసినప్పుడు వాళ్ళని చూసా. నా బ్లడ్ పనిచేయదు. దానివల్ల ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ బేబీ ఇద్దరు కూడా చనిపోతున్నారు. వెక్నా పవర్స్ నీకొచ్చాయి కాబట్టి నీ బ్లడ్ పనిచేస్తుందని నీకోసం డాక్టర్ కిట్ వెతుకుతుందని 08 చెప్తుంది. ఇంకోవైపు డెమోగార్గన్స్‌కి షాక్ ఇవ్వడం ద్వారా అనుకున్నట్టు విల్ హైవ్‌మైండ్‌కి కనెక్ట్ అవుతాడు. హాలీ ఇంకా మ్యాక్స్‌ని చూస్తాడు. అక్కడ వాళ్ళు హాలీ మెమరీస్ నుంచి లాస్ట్ మెమరీలోకి వస్తారు. అక్కడే వీళ్ళకి బయటికి దారి కూడా కనిపిస్తుంది. అప్పుడే అడవిలో తనని మిస్‌లీడ్ చేసిన డెరెక్‌ని వెక్నా పట్టుకుంటాడు. డెరెక్ దగ్గర ఉన్న మ్యాప్‌ని చూసి విషయం అర్థమయ్యి హాలీ ఇంకా మ్యాక్స్ ఉన్న చోటికి వస్తాడు. అది హైవ్‌మైండ్ ద్వారా చూసిన విల్ వెక్నా పవర్స్‌ని తనకి అగైనెస్ట్‌గా ఉపయోగించి వెక్నా కాలు విరగ్గొట్టి మ్యాక్స్ వాళ్ళని అక్కడి నుంచి పారిపోమ్మని చెప్తాడు. తర్వాత విల్‌ని వెక్నా తన మైండ్ నుంచి బయటకు పంపిస్తాడు. దాంతో విల్ అన్‌కాన్షియస్ అయిపోతాడు. తర్వాత అప్‌సైడ్ డౌన్ హాకిన్స్ ల్యాబ్‌లో స్టీవ్ అండ్ డస్టిన్‌ని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళిద్దరికీ పడదు. అప్పుడు స్టీవ్ ఇలా అంటాడు, "నువ్వసలు ఎందుకని అందరితో గొడవ పడుతూ దూరంగా ఉంటావు? ఇదంతా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎడ్డీ కోసమా? వాడేమంతా గొప్ప పని చేయలేదు" అని డస్టిన్‌కి కాలేలా మాట్లాడతాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. అప్పుడు డస్టిన్ కమ్యూనికేషన్ డివైస్ సిగ్నల్ యాంటీనా అనేది విరిగిపోతుంది. ఇంకా స్టీవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డస్టిన్‌కి డాక్టర్ బ్రెన్నర్ పేపర్స్ ఇంకా బుక్స్ అనేవి దొరుకుతాయి. నాన్సీ అండ్ జొనాథన్‌కి ఏమో ఒక తెల్లటి డిఫరెంట్ లిక్విడ్ వస్తున్న రూమ్ కనిపిస్తుంది. ఆ రూమ్‌లోకి వెళ్లి చూస్తే మనుషుల కంటికి కనిపించని ఏదో ఒక షీల్డ్ లాంటిది ఉందని తెలుస్తుంది. అది ఎనర్జీ షీల్డ్ అనుకొని స్టీవ్ అండ్ డస్టిన్‌కి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు డస్టిన్ డాక్టర్ బ్రెన్నర్ పేపర్స్‌ని చూశాక అది అసలు ఎనర్జీ షీల్డ్ కాదు, ఏదో డార్క్ మ్యాజిక్ లాంటిదని అర్థమవుతుంది. నాన్సీ వాళ్ళు మాటలు విని డస్టిన్ దాన్ని ఏం చేయొద్దు, దానికి ఏమైనా అయితే అందరం చస్తామని చెప్పినా కమ్యూనికేషన్ డివైస్ పాడవడం వల్ల వాళ్ళకి వినపడదు. నాన్సీ దాన్ని షూట్ చేస్తుంది. ఎపిసోడ్ 5 ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్ 6 అక్కడి నుంచి డైరెక్ట్గా స్టార్ట్ అవుతుంది. డస్టిన్ ఆ షీల్డ్ లాంటి మ్యాటర్ని షూట్ చేయొద్దని నాన్సీ వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అప్పటికి నాన్సీ షూట్ చేయడంతో అప్సైడ్ డౌన్లో అంతా ఒక మ్యాసివ్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. దాన్ని చర్చ్ దగ్గర ఉన్న హాపర్ వాళ్ళు కూడా చూస్తారు. ఆ తర్వాత స్టీవ్ డస్టిన్ దగ్గరకు వచ్చి, అదేంటి వాళ్ళు ఎనర్జీ షీల్డ్ని నాశనం చేశారని అడిగితే, డస్టిన్ నువ్వు వెళ్ళిన తర్వాత నాకు బ్రెన్నర్ రీసెర్చ్ పేపర్స్ దొరికాయి. మనము ఇన్ని రోజులు అనుకున్నట్టు అప్సైడ్ డౌన్ అనేది వెక్నా క్రియేట్ చేసింది కాదు, బ్లాక్ మ్యాజిక్ కాదు, ఫీసిస్ దీన్ని థియోట్రికల్ మ్యాటర్ అంటారు. ఇది ఒక వామ్ హోల్ లాంటిదని చెప్తాడు. ఆ తర్వాత అప్సైడ్ డౌన్లో ఉన్న ఆ పెద్ద గోడపై పగుళ్ళు రావడంతో ఆ చుట్టూ ప్రతిదీ దాని లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. అక్కడే ఉన్న 11 అండ్ హాపర్ అండ్ 8 వాళ్ళ దగ్గరలో ఒక గేట్ ఓపెన్ అవ్వడంతో 11 వల్ల వాళ్ళందరూ అక్కడి నుంచి తప్పించుకుంటారు. ఇంకోవైపు లాస్ట్ ఎపిసోడ్లో విల్ కాపాడిన తర్వాత హాలీ అండ్ మ్యాక్స్ అడవిలోని కేవ్లోకి వెళ్తారు. వాళ్ళని ఫాలో అవుతూ వెక్నా కూడా కేవ్ దగ్గరికి వచ్చి హాలీతో నువ్వు బయటికి రాకపోతే మ్యాక్స్ని చంపేస్తానని బెదిరిస్తాడు. కానీ హాలీ వెళ్ళొద్దు. దాంతో మ్యాక్స్ని చంపాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మైక్, లూకస్, రాబిన్ని చూపిస్తారు. ఇక్కడ వీళ్ళు లాస్ట్ నైట్ జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రాబిన్ విల్ చెప్పిన దాని ప్రకారం విల్, మ్యాక్స్, హాలీ మిగతా పిల్లలందరూ వెక్నా మైండ్లో ఉన్నారు. అయితే మ్యాక్స్ ఇంకా హాలీ బయటికి రావాలని ట్రై చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ ఫిజికల్ బాడీలోకి వస్తే కనుక వెక్నా ప్లాన్ ఏంటి అనేది తెలుసుకోవచ్చని లూకస్ అండ్ రాబిన్ హాస్పిటల్లో మ్యాక్స్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత విల్ని చూస్తారు. ఇక్కడ విల్ చిన్నప్పటిలాగే వెక్నా దగ్గర బంధించబడి ఉంటాడు. అయితే ఇక్కడ వెక్నా విల్తో నీ వల్ల నేను అప్సైడ్ డౌన్ నుంచి గేట్స్ని ఓపెన్ చేయగలిగాను. రోజు విల్కి తెలియకుండా నైట్ గేట్స్ని ఓపెన్ చేశాడు. ఇప్పుడు విల్ని యూజ్ చేసి మ్యాక్స్ ఫిజికల్ బాడీ ఎక్కడుందో తెలుసుకొని తనని చంపాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు రియల్ వరల్డ్లోకి వచ్చిన 11 అండ్ తన సిస్టర్ ఇంకా హాపర్ రేడియో స్టేషన్లో ఉన్న జాయ్స్ అండ్ మైక్ వాళ్ళ దగ్గరికి వస్తారు. అండ్ 11 విల్ని మళ్ళీ నార్మల్ చేయడానికి తన సైకిక్ పవర్స్ని ఉపయోగించి విల్ని విడిపిస్తుంది. ఇంకోవైపు స్టీవ్ అండ్ డస్టిన్, నాన్సీ అండ్ జొనాథన్ కోసం వెతుకుతూ ఆ ఎక్సోయిటిక్ మ్యాటర్ని చూస్తారు. ఆ ఎక్సోయిటిక్ మ్యాటర్ని
షూట్ చేసిన రూమ్‌లో నాన్సీ అండ్ జొనాథన్ ఉంటారు కదా! అక్కడ ప్రీవియస్ ఎపిసోడ్‌లో చూసిన వైట్ లిక్విడ్ లాంటి దాంతో ఆ రూమ్ మొత్తం మునిగిపోతూ ఉంటుంది. ఇంకా జొనాథన్ చాలా రోజుల నుంచి దాచుకుంటున్న రింగ్ నాన్సీకి ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. ఇంకా అదే రింగ్ కింద పడుతుంది. అప్పుడే మెల్లగా ఆ లిక్విడ్ గడ్డకట్టుకోబోతుంది. దాంతో వీళ్ళు బయట పడడానికి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత సీన్‌లో హాస్పిటల్‌లో రాబిన్ అండ్ లూకస్‌ని చూపిస్తారు. రాబిన్ గర్ల్ ఫ్రెండ్ అయిన విక్కీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందని అడుగుతుంది. లూకస్ ఏమో మ్యాక్స్ దగ్గరికి వెళ్ళి యాజ్ యూజువల్‌గా మ్యూజిక్‌ని ప్లే చేస్తాడు. ఆ తర్వాత సీన్ హెన్రీ మెమోరీస్‌లో బయటికి వెళ్ళే దారి కోసం వాళ్ళకి అనుకోకుండా హాలీ ఒక టనల్ లాంటి దాంట్లో పడిపోతుంది. ఇక్కడ మనకి హెన్రీ పాస్ట్‌లో ఇంపార్టెంట్ అయిన మెమొరీని చూపిస్తారు. ఇక్కడే హెన్రీ ఆ కేవ్‌కి వెళ్ళడానికి ఎందుకు అంత భయపడుతున్నాడు అనేదాన్ని చూపిస్తారు. ఈ మెమొరీలో ఒక అన్నోన్ పర్సన్ గాయాలతో కొన ఊపిరితో ఒక సూట్ కేస్‌ని పట్టుకొని ఉంటే అప్పుడే అక్కడికి చిన్న పిల్లాడిగా ఉన్న హెన్రీ వస్తాడు. ఆ వ్యక్తి కంగారుగా ఉన్నప్పుడు ఎవరు పంపించారు అంటాడు. అప్పుడు హెన్రీ నేను మీకు సహాయం చేయడానికి వచ్చానని చెప్పినా కూడా వినిపించుకోకుండా హెన్రీని షూట్ చేస్తాడు. అప్పుడు హెన్రీ తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పక్కన ఉన్న ఒక రాయితో అతన్ని కొట్టి చంపేస్తాడు. ఇదంతా అక్కడే ఉన్న హాలీ చూస్తుంది. అక్కడ ఉన్న సూట్ కేసులో ఏముందో చూపించలేదు. కానీ హెన్రీ దాన్ని చూస్తాడు. మేబీ అది మైండ్ ఫేర్‌కి సంబంధించింది కావచ్చు. ఇంకా హాలీ అండ్ మ్యాక్స్ ఆ మెమొరీలోంచి బయటికి దారిని కనుగొంటారు. మరోవైపు మ్యాక్స్ ఎక్కడుందో తెలియని వెక్న తనని చంపడానికి హాస్పిటల్‌కి డెమోగాగన్స్‌ని పంపిస్తాడు. మ్యాక్స్‌ని తీసుకొని లూకస్ అండ్ రాబిన్ వాళ్ళందరూ లాండ్రీలో దాక్కుంటారు. అప్పుడే కరణ్ వీలర్ అక్కడికొచ్చి సేఫ్టీ గ్యాస్ సిలిండర్‌తో డైవర్ట్ చేసి గ్యాస్ సిలిండర్‌ని లాండ్రీ మెషిన్‌లో పెట్టి 3 డెమోగాగన్స్‌ని బ్లాస్ట్ చేసి చంపేస్తుంది. ఆ తర్వాత అప్‌సైడ్ డౌన్‌లో మ్యాక్స్‌కి పోర్టల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు హాలీతో మ్యాక్స్ తనని మోటివేట్ చేసి ఇది నా ఫిజికల్ బాడీలోకి వెళ్ళడానికి దారి అని చెప్తుంటే అప్పుడే హాలీకి కూడా పోర్టల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మ్యాక్స్ హాలీని అప్‌సైడ్ డౌన్‌లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా దాక్కోమని చెప్పి ఇద్దరు వాళ్ళ పోర్టల్స్ వైపు పరిగెడతారు. దాంతో ఈ ఎపిసోడ్ 6 అనేది ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 6 ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఫైనల్‌గా ఇన్ని రోజుల తర్వాత మ్యాక్స్ రియల్ వరల్డ్‌లోకి వస్తుంది. లూకస్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అప్పుడే అక్కడికి మైక్ అండ్ ఎలెవెన్ వస్తారు. వాళ్ళు మ్యాక్స్‌ని చూస్తారు. అందరూ హ్యాపీగా రీయూనియన్ అవుతారు. అప్పుడే మైక్ హాలీ ఎక్కడ ఉందని అడుగుతాడు. వెంటనే హాలీని చూపిస్తారు. తను వెక్నా మైండ్ నుంచి హాలీ ఫిజికల్ బాడీలోకి తిరిగి వచ్చి తనని బంధించి ఉన్న టెంటికల్స్ నుంచి బయటకొస్తుంది. అప్పుడే అక్కడ మిగతా పిల్లలు కూడా కనిపిస్తారు. అప్పుడే మనకి తెలుస్తుంది ఇన్ని రోజులు మనము అప్‌సైడ్ డౌన్‌లో వెక్నా పిల్లల్ని బంధిస్తున్నాడని అనుకున్నాం. కానీ ఇది వేరే ప్రపంచం. హాలీ అక్కడి నుంచి బయటకొస్తుంది. అప్పుడే వెక్నా హాలీని తరుముతూ తన వెనకాలే వస్తాడు. అప్పుడు హాలీకి అప్‌సైడ్ డౌన్ పోర్టల్ కనిపించడంతో అందులోకి వెళ్తుంది. ఆ అప్‌సైడ్ డౌన్‌లో ఆకాశం నుంచి కింద పడుతుంది. తన అరుపులు విని అప్‌సైడ్ డౌన్ హాకిన్స్ ల్యాబ్‌లో ఉన్న నాన్సీ వాళ్ళందరూ అక్కడికొస్తారు. హాలీ నాన్సీని చూసి కాపాడమని పిలుస్తుంది. కానీ వెక్నా తన పవర్స్‌తో హాలీని మళ్ళీ వెనక్కి తీసుకుంటాడు. ఇంకా తనని టెంటికల్స్‌తో బంధిస్తాడు. తర్వాత మిస్టర్ క్లార్క్, ఎరికా, ముర్రే, డస్టిన్ సిగ్నల్ ట్రాక్ చేస్తారు. ఇంకా డస్టిన్ రేడియోలో హాలీ మాకు దొరికిందని చెప్తాడు. దాంతో ఎలెవెన్ ఇంకా మిగతా వాళ్ళు అందరూ మిలిటరీకి దొరకకుండా మెటల్ ప్లేట్స్‌తో సీల్ చేసిన గేట్ ఓపెన్ చేసి అప్‌సైడ్ డౌన్‌కి వెళ్తారు. అప్పుడే మైక్ వాళ్ళకి తెలుస్తుంది హాలీని వెక్నా మళ్ళీ తీసుకెళ్ళాడని. ఆ తర్వాత అందరూ మళ్ళీ రేడియో స్టేషన్‌కి వస్తారు. ఇక్కడ డస్టిన్ అందరికీ అప్‌సైడ్ డౌన్ అంటే ఒక ఇంటర్ డైమెన్షనల్ బ్రిడ్జ్. అది మన ప్రపంచాన్ని ఇంకా ది అబెస్‌కి కనెక్ట్ చేస్తుంది. ఇదొక ఈవిల్ డార్క్నెస్ నిండి ఉన్న ప్రపంచం. ఇక్కడి నుంచే డెమోగాగన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎలెవెన్ కూడా వెక్నాని ఇక్కడికే పంపించిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు వెక్నా పిల్లల ద్వారా ఈ 2 ప్రపంచాలని కలపాలని చూస్తున్నాడని హాలీ చెప్పింది అని మ్యాక్స్ అంటుంది. దాన్ని ఎలా డెస్ట్రాయ్ చేయాలని చూస్తుంటే అప్పుడే స్టీవ్ ఒక ఐడియా చెప్తాడు. ఎప్పుడైతే వెక్నా 2 ప్రపంచాలని కలుపుతాడో అప్పుడు ఎలెవెన్ వెక్నా మనసులోకి వెళ్ళి అటాక్ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు మ్యాక్స్ వెక్నా మెమరీస్ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను దారి చూపించగలనని చెప్తుంది. ఇంకా ఎక్సైటింగ్ మ్యాటర్ దగ్గర బాంబ్ సెట్ చేద్దాం. దాంతో మొత్తం కథం పిల్లల్ని కాపాడొచ్చని ప్లాన్ చేస్తారు. ఎలెవెన్ సిస్టర్ తనతో పాటు సీక్రెట్గా మనము సాక్రిఫైస్ చేయాలని లేకపోతే డాక్టర్ కేట్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారని అంటుంది. ఇంకా అందరూ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు వీళ్ళు ఇన్ని రోజులు వెక్నాకి భయపడడానికి కారణం తన అందరిలాంటి వాడు కాదు, గే అని ఈ విషయం మీ అందరితో చెప్తే మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారని వెక్నా విజన్స్ చూపించాడని చెప్తాడు. ఆ తర్వాత అందరూ
విల్‌కి సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి ముర్రే వ్యాన్‌లో మిలిటరీ బేస్‌పై అటాక్ చేస్తూ అప్‌సైడ్ డౌన్‌లోకి వెళ్ళిపోతారు. మరోవైపు వెక్న స్పృహ లేకుండా ఉన్న హాలీని మిగతా పిల్లల దగ్గరికి తీసుకొచ్చి మ్యాక్స్ ఒక రాక్షసి తను హాలీకి నా గురించి చెడుగా చెప్పిందని చెప్పి పిల్లల్ని మ్యానిపులేట్ చేస్తాడు. తర్వాత హాలీ నిజం చెప్పినా ఎవరు నమ్మరు. ఇంకా డైరెక్ట్‌ని నిజం చెప్తే తన ఫ్యామిలీని చంపేస్తానని బెదిరిస్తాడు. కాబట్టి తను కూడా ఏమీ చెప్పడు. రాత్రి అవుతుంది. పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని క్యాండిల్స్ వెలిగించి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకోగానే పిల్లలందరూ గాల్లోకి లేస్తారు. అలా ఎపిసోడ్ 7 అనేది ఎండ్ అవుతుంది. ఇంక ఇది గైస్ 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 వాల్యూమ్ 2 యొక్క ఎక్స్‌ప్లనేషన్. ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కూడా ఒక లైక్ और सब्सक्राइब मत में ओके बाय गाइस।